Good morning, everyone. Welcome to Grow Up Online Choices and welcome to the class of Ncert Line to Learn explanation of Haloalkanes and Haloarenes. This is part 5A. Already Haloalkanes and Haloarenes అనే 5 parts explain చేసాం. ఇది 5A కింద కన్సిడర్ చేద్దాం. ఏంటి 5A ఎందుకు పెట్టామంటే ఇది ప్రిపరేషన్ ఆఫ్ హాలోఆల్కేన్స్ లో భాగంగా కాబట్టి ఓకేనా. ఫ్రమ్ హైడ్రోకార్బన్స్ మనం ప్రీవియస్ వీడియోలో ఏం డిస్కస్ చేసాం. హాలోఆల్కిన్స్ అనేవి ఫ్రమ్ ఆల్కహాల్స్ నుండి ఏ విధంగా ప్రిపేర్ చేసాం అనేది ప్రీవియస్ వీడియోలో చూసాం. ఈ వీడియోలో మనం ఫ్రమ్ హైడ్రోకార్బన్స్ నుండి ఆల్కైల్ హాలైడ్స్ అనేవి ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నారో చూద్దాం ఓకేనా. ఫ్రమ్ ఆల్కేన్స్ బై ఫ్రీ రాడికల్ మెకానిజం. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కేన్స్ ఉన్నాయి. ఆల్కేన్స్ అండర్గో ఫ్రీ రాడికల్ మెకానిజం. ఫ్రీ రాడికల్ మెకానిజం ఉండాలంటే ఏం చేయాలి? ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లైట్ కానీ హీట్ కానీ ఉంటే మనకి ఫ్రీ రాడికల్ మెకానిజంలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి ఓకేనా. దీని యొక్క మెకానిజం ఇది చాలా సింపుల్ రియాక్షన్. మెకానిజం ఒకసారి చూద్దాం ఓకేనా. మెకానిజం చూసి లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ అనేది ఒకసారి చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఒక హైడ్రోకార్బన్ తీసుకుందాం. ఇక్కడ హైడ్రోకార్బన్ తీసుకున్నాడు, బ్యూటెన్ తీసుకున్నాడు. ఓకే, బ్యూటెన్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ CH3 bond CH2 bond CH2 bond CH2 bond radical bond హైడ్రోజన్ కింద రాసుకోవచ్చా? CH3నే CH2 bond హైడ్రోజన్ కింద ప్రెజెంట్ చేసాం అన్నమాట ఓకేనా. దిస్ విల్ బి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ ఆర్ హీట్ అనేది అబ్జర్వ్ ఎప్పుడైతే దాని వంట పాస్ చేసామో ఇది రాడికల్ కింద బ్రేక్ అయిపోద్ది అనమాట ఓకేనా. అప్పుడు ఏమవుతుంది? CH3 బాండ్ CH2 బాండ్ CH2 బాండ్ CH2 రాడికల్ ప్లస్ హైడ్రోజన్ రాడికల్. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ దీని ఏదైతే ఉందో ఇప్పుడు ఫామ్ అయిన రాడికల్ని దిస్ విల్ రియాక్టెడ్ విత్ ఫర్ ఎగ్జాంపుల్ HCl చేత రియాక్ట్ చేస్తే ఇది కూడా ఏ విధంగా హైడ్రోజన్ రాడికల్ కింద ఫామ్ అవుతూ ఉంటాయి అంతే కదా. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ HCl కాదు, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ Cl2 ఓకేనా. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ Cl2 ఎలా ఏ విధంగా రాసుకోవచ్చు? Cl వన్ సెకండ్, సిస్టమ్ అనేది హ్యాంగ్ అవుతుంది. 1 సెకండ్ ప్లీజ్. ఓకే, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ Cl బాండ్ Cl. ఈ Cl అనేది ఏ విధంగా Cl రాడికల్ కింద బ్రేక్ అవుతుంది. ఇక్కడ Cl రాడికల్, ఇక్కడ రాడికల్ ఉంది, ఇక్కడ రాడికల్ ఉంది. రాడికల్ ఏమవుతుంది? బాండ్ ఫార్మేషన్ టేక్స్ ప్లేస్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? H3C బాండ్ CH2 బాండ్ CH2 బాండ్ CH2 రాడికల్. ఇక్కడ Cl రాడికల్ అండ్ H రాడికల్ ఏ విధంగా అవుతాయి? HCl గ్యాస్ కింద బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఓకేనా. మనకేం ప్రొడక్ట్ ఫామ్ అయింది? హాలో ఆల్కేన్ ప్రొడక్ట్ ఫామ్ అయింది ఫ్రమ్ హైడ్రోకార్బన్స్ విచ్ ఈస్ ఇన్వాల్వ్డ్ త్రూ ఫ్రీ రాడికల్ మెకానిజం. దీని పాసిబిలిటీ ఏంటంటే నెక్స్ట్ ఇక్కడ హైడ్రోజన్ అనేది రాడికల్ కింద విడిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైడ్రోజన్ అనేది రాడికల్ కింద విడిపోయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెకండ్ వే అనమాట. ఇక్కడ యాజ్ యూజువల్గా CH3 అనేది ఉంటుంది. ఇక్కడ ఈ CH2 మనం ఏ విధంగా రాసుకుందాం అంటే CH బాండ్ CH కింద బాండ్ హైడ్రోజన్ కింద రాసుకుంటే ఇప్పుడు ఎప్పుడైతే ఈ రియాక్షన్ అనేది అండర్గో లైట్ అండ్ హీట్ అండ్ పాస్ చేస్తే ఏ విధంగా రాడికల్ ఫామ్ చేస్తుంది? CH3 బాండ్ CH2 బాండ్ CH రాడికల్ బాండ్ CH3 plus hydrogen radical. Again this radical undergo react with Cl. This Cl is dissociated as Cl radical and Cl radical. ఇక్కడ ఉన్న రాడికల్కి Cl రాడికల్కి ఇక్కడున్న రాడికల్ Cl రాడికల్ ఏమవుతుంది? బాండ్ ఫార్మేషన్ టేక్స్ ప్లేస్ అయితే CH3 CH2 CHCl బాండ్ CH3 again we get HCl gas. అంటే మనం దీని ప్రకారంగా ఏం అబ్జర్వ్ చేయాలంటే ప్యూర్ హాలో ఆల్కిన్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వాలన్నమాట. ఇందులో ఏమవుతాయి? మిక్సర్ ఆఫ్ హాలో ఆల్కిన్స్ అనేవి
ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అండ్ దీన్ని సెపరేట్ చేయడం కూడా దీని యొక్క హీల్డ్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటదనమాట. మనం ప్రీవియస్ వీడియోలో చూసినట్లయితే ఆల్కహాల్ అనేది థయోనిల్ క్లోరైడ్ SOCl2తో రియాక్ట్ అయితే మనకేమైంది ఆల్కైల్ హాలైడ్స్ ప్లస్ SO2 ప్లస్ HCl గ్యాస్ రిలీజ్ అయింది. అలా రిలీజ్ అవ్వడం వల్ల ఏమైంది ఈ SO2, HCl గ్యాస్ అనేది ఈజీగా ఎస్కేప్ అయిపోతున్నాయి. దేని నుండి ఆల్కైల్ హాలైడ్స్ నుండి. మనకేమొచ్చింది ప్యూర్ ఆల్కైల్ హాలైడ్ అనేది ప్రొడ్యూస్ అయిందనమాట. కానీ ఇక్కడ ఏమవుతుంది ఫ్రమ్ హైడ్రోకార్బన్స్ వచ్చినప్పుడు ఇక్కడ చూసినట్లయితే మనం మిక్సర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి అనమాట. ప్యూర్ ఆల్కైల్ హాలైడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వట్లేదు. ఓకేనా? ఐ హోప్ దిస్ మెకానిజం ఈస్ క్లియర్ టు యూ. నౌ లెట్ us ఎక్స్‌ప్లెయిన్ లైన్ టు లైన్. ఫ్రీ రాడికల్ క్లోరినేషన్ అంటే మనం ఇక్కడ క్లోరినేషన్ అంటే Cl2 చేత రియాక్ట్ చేయడం గాని, బ్రోమినేషన్ అంటే Br2 చేత రియాక్ట్ చేయడం గాని ఆఫ్ ఆల్కేన్ గివ్స్ ఎ కాంప్లెక్స్ మిక్స్చర్ ఆఫ్ ఐసోమెరిక్ మోనో అండ్ పాలీ హాలోఆల్కేన్స్ అని వస్తాయన్నమాట. విచ్ ఈస్ డిఫికల్ట్ టు సెపరేట్ యాస్ ఎ ప్యూర్ కాంపౌండ్స్. ఇప్పుడు ఎలా మిక్సర్ వచ్చాయి కదా! ఇప్పుడు 2 కాంపౌండ్స్ అనేవి ఫార్మ్ అయ్యాయి. ఓకేనా? ఒక కాంపౌండ్ నుండి ఒక కాంపౌండ్ రియాక్ట్ చేస్తే క్లోరిన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ యూవీ లైట్ అండ్ హీట్ గాని చేస్తే 2 కాంపౌండ్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యాయి. ఈ 2 కాంపౌండ్స్‌ను కూడా మనకి ఒక ప్యూర్ కాంపౌండ్ కింద తీసుకురావాలంటే సెపరేట్ చేయలేమనమాట. కాన్సిక్వెంట్‌లీ ఏమవుతది ద హీల్డ్ ఆఫ్ ఎనీ సింగిల్ కాంపౌండ్ ఇప్పుడు ఈ ఈ 2 కాంపౌండ్స్‌లో ఏ ఒక్క సింగిల్ కాంపౌండ్ యొక్క హీల్డ్ అనేది ఏ విధంగా ఉంటది? హీల్డ్ అనేది చాలా లోగా ఉంటదనమాట. ఓకేనా? దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మెథడ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కైల్ హాలైడ్స్. ఓకేనా? నెక్స్ట్ వన్ ఫ్రమ్ ఆల్కీన్స్. ఆల్కీన్స్ నుండి హాలోఆల్కేన్స్ అని ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ఇక్కడ డైరెక్ట్‌గా చూద్దాం. నెక్స్ట్ మార్కోనికోవ్స్ అండ్ యాంటీ మార్కోనికోవ్స్ రూల్స్ అనేవి బ్లాక్ బోర్డ్ తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అప్ టు దిస్ పార్ట్ వరకు కూడా మనం డైరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఫ్రమ్ ఆల్కీన్స్ నుండి ఆల్కైల్ హాలైడ్స్ అనేవి ఏ విధంగా ప్రొడ్యూస్ చేస్తారో చూద్దాం. ద ఫస్ట్ వన్ ఏంటి? ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ హాలైడ్స్. హైడ్రోజన్ హాలైడ్స్ అంటే ఏంటి? హెచ్ఎఫ్ అండ్ నెక్స్ట్ వన్ HBr అండ్ HCl అండ్ HI అనమాట. ఓకేనా? అంటే డబుల్ బాండ్ ఏదైతే ఉందో డబుల్ బాండ్‌కి హెచ్ఎక్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటే మనకి ఆల్కైల్ హాలైడ్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయన్నమాట. అండ్ ఆల్కీన్ ఈస్ కన్వెక్టెడ్ టు కరస్పాండింగ్ ఆల్కైల్ హాలైడ్ బై రియాక్ట్స్ విత్ హైడ్రోజన్ క్లోరైడ్ అండ్ హైడ్రోజన్ బ్రోమైడ్ అండ్ హైడ్రోజన్ హైడ్రైడ్ అనమాట. ఇక్కడ X ప్లేస్‌లో మనం ఏమి రాసుకోవచ్చు? హియర్ X ఈస్ ఈక్వల్ టు Cl అవ్వచ్చు, Br అవ్వచ్చు అండ్ IL కూడా అవ్వచ్చు అనమాట. ఓకేనా? ఇప్పుడేమైంది? ఈ టైప్ ఆఫ్ కాంపౌండ్స్‌ని ఏమంటారు? ఈ టైప్ ఆఫ్ ఆల్కీన్స్‌ని ఏమంటారంటే సిమ్మెట్రికల్. దిస్ టైప్ ఆఫ్ ఆల్కీన్స్ ఆర్ కాల్డ్ ద సిమ్మెట్రికల్ ఆల్కీన్స్ అన్నమాట. ఎందువల్ల? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేన్ అనేది పాస్ చేసాం అనుకోండి. బోత్ సైడ్స్ అనేవి ఈక్వల్‌గా ఉంటాయన్నమాట. దట్స్ వై దీస్ కాల్డ్ యాస్ సిమ్మెట్రికల్ ఆల్కీన్స్ కింద రాసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు ఇలాంటి సిమ్మెట్రికల్ ఆల్కీన్స్ ఉన్నప్పుడు ఈ హెచ్ఎఫ్ అనేవి ఎటు సైడ్ అయినా రియాక్ట్ అవ్వచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమైంది? ఫర్ దిస్ బాండ్ ఈస్ షిఫ్టెడ్ టువర్డ్స్ దిస్ సైడ్. అప్పుడేమైంది? డెల్టా నెగెటివ్, పార్షియల్ డెల్టా నెగెటివ్ అండ్ పార్షియల్ డెల్టా పాజిటివ్ వచ్చింది. ఇక్కడ హెచ్ఎక్స్ అనేది ఏ విధంగా డిసోసియేట్ అవుతది? మనం తీసుకున్నటువంటి హెచ్ఎక్స్ అనేది ఏదైతే ఉందో ఏ విధంగా డిసోసియేట్ అవుతది? H ప్లస్, X మైనస్. ఓకేనా? ఈ నెగెటివ్ దగ్గరికి పాజిటివ్ అనేది అట్రాక్ట్ అవుతుంది. ఈ పాజిటివ్ దగ్గరికి నెగెటివ్ అనేది అట్రాక్ట్ అవుతుంది. సో, ప్రొడక్ట్ అనేది ఏం ఫార్మ్ అవుతది? C బాండ్ హైడ్రోజన్ బాండ్ హాలోజన్ బాండ్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చేశాడు? ఇక్కడున్న ప్రొడక్ట్‌కి ఏమైంది? ఈ డబుల్ బాండ్ అనేది ఏ విధంగా అస్యూమ్ చేసుకున్నాడు? ఇటు సైడ్ అనేది షిఫ్ట్ అయిందని అస్యూమ్ చేసుకున్నాడన్నమాట లెఫ్ట్ సైడ్. దట్స్ వై ఈ ప్రొడక్ట్ ఫార్మ్ అయింది. నేనేం తీసుకున్నాను? ఈ డబుల్ బాండ్ అనేది ఎటు సైడ్ షిఫ్ట్ అయినా కూడా సేమే. వై? బికాస్ దిస్ ఈజ్ సిమ్మెట్రికల్ ఆల్కీన్ కాబట్టి. అన్‌సిమ్మెట్రికల్ ఆల్కీన్స్ అయితే మన ప్రొడక్ట్స్ అనేవి డిఫరెంట్ అవుతూ ఉంటాయన్నమాట. మేజర్ 2 ప్రొడక్ట్స్ ఫార్మ్ అవుతుంటాయి. అందులో ఒకటి మేజర్ ప్రొడక్ట్ అవుతుంది. రెండోది మైనర్ ప్రొడక్ట్ అవుతుందన్నమాట. ఓకేనా? ఐ హోప్ దిస్ కాన్సెప్ట్ ఈస్ క్లియర్ టు యూ. మొత్తం ప్రాబ్లమ్ అంతా ఎక్కడొస్తుందంటే ఎప్పుడైతే అన్‌సిమ్మెట్రికల్ ఆల్కీన్స్ తీసుకున్నామో అక్కడ ప్రాబ్లమ్ వస్తుందన్నమాట. సిమ్మెట్రికల్ ఆల్కీన్స్‌లో ఈ ప్రొడక్ట్ రైటే, ఈ ప్రొడక్ట్ కూడా రైటే అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ప్రొపీన్ ఈల్డ్స్ 2 ప్రొడక్ట్స్. హౌఎవర్ ఓన్లీ వన్ ప్రిడామినేట్స్ యాస్ పర్ మార్కోనికోవ్స్ రూల్. చెప్పాను కదా! ఎక్కడ ప్రాబ్లమ్ వస్తుంది? అన్‌సిమ్మెట్రికల్ ఆల్కీన్ అన్నమాట. ప్రొపీన్ అనేది ఏంటి? మనం చూసినట్లయితే ఒక ప్లేన్ పాస్ చేసాం అనుకోండి. ఈ 2 సైడ్స్ సేమ్ ఉన్నాయా? లేవు కాబట్టి ఇటువంటి వాటిని ఏమంటారంటే అన్‌సిమ్మెట్రికల్ ఆల్కీన్స్ అంటారు. ఓకేనా? ఎట్లాగో టాపిక్ వచ్చింది కాబట్టి మార్కోనికోవ్స్ అండ్ యాంటీ మార్కోనికోవ్స్ రూల్స్ గురించి, మెకానిజం గురించి డిస్కస్ చేద్దాం. ఇది ఆల్రెడీ హైడ్రోకార్బన్స్ అనే లెసన్‌లో డిస్కస్ చేస్తాం. ఒకసారి
బ్రీఫ్గా ఇంట్రడక్షన్ చూద్దాం ఇందులో. మళ్ళీ హైడ్రోకార్బన్స్ అండ్ ఆ లెసన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూసేద్దాం. ఒకసారి రివిజన్ కింద ఉంటుంది కదా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి కాన్సెప్ట్ ఎక్కడి నుండి వచ్చింది, మనకి ప్రాబ్లం ఎక్కడి నుండి వచ్చిందంటే అన్సిమెట్రికల్ ఆల్కిన్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. CH3 బాండ్ CH డబల్ బాండ్ CH2, దీనికి ఏం యాడ్ చేస్తున్నాం, HBr అనమాట. ఓకేనా, ఇది దీని నేమ్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ దీని అన్సిమెట్రికల్ ఆల్కిన్ కింద రాసుకుందాం. ఓకేనా, అన్సిమెట్రికల్ ఆల్కిన్, ఇట్స్ నేమ్ వచ్చేసి ప్రోప్ 1E IUPAC నేమ్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాసిబిలిటీస్ అనమాట, మార్కోనికాప్స్ అండ్ యాంటీ మార్కోనికాప్స్లో ఏమవుతాయి, ప్రొడక్ట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి అనమాట. ఇది ఫస్ట్, ఈ రియాక్షన్ అనేది అన్సిమెట్రికల్ ఆల్కిన్ HBr ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ రియాక్టెడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ నో పెరాక్సైడ్స్. పెరాక్సైడ్స్ అనేవి లేవన్నమాట. పెరాక్సైడ్స్ లేవంటే డైరెక్ట్గా మనం ఏమి రాసుకుంటాం, అది ఇట్స్ అండర్గో మెకానిజం ఆఫ్ మార్కోనికాప్స్ రూల్. ఓకేనా, ప్రొడక్ట్ ఏమవుతుంది, CH3 బాండ్ CH బాండ్ CH3 Br is the మేజర్ ప్రొడక్ట్. ఈ ప్రొడక్ట్ ఏ విధంగా ఫామ్ అవుతుందంటే ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్ మెకానిజం. ఈ ప్రొడక్ట్ మెకానిజం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ చూడండి. ఓకేనా, నెక్స్ట్ పేజ్లో దీని యొక్క మెకానిజం ఇదే. ఈ ప్రొడక్ట్ ఎందుకు మేజర్ అయింది, వై దిస్ ప్రొడక్ట్ ఈజ్ మేజర్ అనేది నేను నెక్స్ట్ మెకానిజం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఏంటి, ప్రెసెన్స్ ఆఫ్ పెరాక్సైడ్స్ అనమాట. పెరాక్సైడ్స్ అనేవి ఉన్నప్పుడు, అసలు పెరాక్సైడ్స్ అంటే ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకేనా, పెరాక్సైడ్స్ ఉన్నప్పుడు అంటే దీన్ని క్లియర్గా ఏంటి, యాంటీ మార్కోనికోవ్స్ రూల్. ఓకేనా, ఇందులో మేజర్ ప్రోడక్ట్ ఏమవుతుంది, CH3 బాండ్ CH2 బాండ్ CH2 బాండ్ Br is the మేజర్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ ఏ విధంగా అప్లైన్ అవుతుంది మనకి, ఫ్రీ రాడికల్ చైన్ రియాక్షన్ మెకానిజం. ఓకేనా, ఇవన్నమాట. మన సిమెట్రికల్ ఆల్కిన్స్ ఉంటే మనకు ప్రొడక్ట్స్ అనేవి ఈజీగా వచ్చాయి, కానీ ఇక్కడ అన్సిమెట్రికల్ ఆల్కిన్స్ ఉండడం వల్ల 2 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి త్రూ. ఒకటి యాంటీ మార్కోనికావ్స్ రూల్ అండ్ అనదర్ వన్ ఈజ్ మార్కోనికావ్స్ రూల్. దీని యొక్క మెకానిజమ్స్ అనేవి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. దీని మెకానిజమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఫస్ట్ది ఏ మెకానిజం, ఫస్ట్ది మార్కోనికావ్స్ రూల్. ఓకే, దేని ద్వారా అన్నాం, మెకానిజం త్రూ ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్ మెకానిజం. సమ్ టైమ్స్ ఇది కూడా అడగవచ్చు, ప్రాబిలిటీ ఉంది. మార్కోనికావ్స్ రూల్ అండర్గో విచ్ రియాక్షన్ మెకానిజం అడిగితే ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్. ఎందువల్లంటే ఎడిషన్ రియాక్షన్ అని ఎందుకు వచ్చిందంటే మనకు డబల్ బాండ్ ఉందంటే ఏమి ఇన్వాల్వ్ అవుతుంది, ఎడిషన్ రియాక్షన్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఓకేనా, ఎలక్ట్రోఫైల్ అనేది యాడ్ అవ్వడం అనమాట. ఓకే, ఫర్ రియాక్టెంట్ కింద CH3 బాండ్ CH డబల్ బాండ్ CH2, దిస్ వి కాల్డ్ యాజ్ అన్సిమెట్రికల్ ఆల్కిన్. ఎందువల్ల అన్సిమెట్రికల్ ఆల్కిన్ ప్రతి టైం రాస్తున్నా అంటే మీరు గుర్తుంచుకోవాలి, మార్కోనికావ్స్ అండ్ యాంటీ మార్కోనికావ్స్ రూల్ ఈస్ అప్లైడ్ ఓన్లీ వన్ ప్రెసెన్స్ ఆఫ్ అన్సిమెట్రికల్ ఆల్కిన్ ఉన్నప్పుడు మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఆప్షన్స్ ఇచ్చి వెన్ ఈస్ ద మార్కోనికావ్స్ రూల్ ఈస్ అప్లైడ్ అని అడగొచ్చు. మనకేం తెలియాలి కాన్సెప్ట్, అన్సిమెట్రికల్ ఆల్కిన్స్ అనేవి ఆప్షన్స్లో వెరిఫై చేసుకుంటే అన్సిమెట్రికల్ ఆప్షన్ ఏవైతే ఉన్నాయో అవి టిక్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, దిస్ విల్ రియాక్టెడ్ విత్ HBr. ఓకేనా, దిస్ అండర్గోస్ 2 టైప్స్ ఆఫ్ మెకానిజం అనమాట. అంటే ప్రాసెస్ ఇది ఫస్ట్ ప్రాసెస్ అండ్ ఇది సెకండ్ ప్రాసెస్, అంటే అప్రోచ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెథైల్ గ్రూప్ ఉంది కాబట్టి మెథైల్ గ్రూప్ ఈస్ ఏ గుడ్ ఎలక్ట్రాన్ డోనర్. ఓకేనా, ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ కాబట్టి ఈ బాండ్స్ టువర్డ్స్ CH సైడ్ షిఫ్ట్ అవుతూ ఉంటాయి ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది. అప్పుడు ఏమవుతుంది, డబుల్ బాండ్ షిఫ్ట్ టువర్డ్స్ దిస్ సైడ్ అనమాట. ఓకేనా, అంటే దిస్ ఈజ్ CH2 హ్యావింగ్ ది పార్షియల్లీ నెగిటివ్ చార్జ్ అండ్ CH
having the partial positive charge. Here H plus and Br minus కింద డిసోసియేట్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఈ Br అనేది ఇక్కడ వచ్చి యాడ్ అవుతుంది CHకి, అండ్ H ప్లస్ అనేది ఏమైంది CH2 దగ్గర యాడ్ అయింది. ఓకేనా, ప్రోడక్ట్ చూద్దాం. మనకి ఎప్పుడైతే ఇక్కడ కింద ప్రోడక్ట్ చేద్దాం, CH3 బాండ్ CH బాండ్ CH2, ఇక హియర్ పాజిటివ్ అండ్ హియర్ నెగిటివ్. మనకేం తెలుసు, హియర్ ఈ కార్బోకేటన్ ఏంటి, ప్రైమరీయా సెకండరీ టెర్షియరీ. నీకేం చెప్పాను, ఎలా ఉన్నప్పుడు ఏవైనా ఫర్ ఎగ్జాంపుల్ ఈ అటాచ్ అయిన కార్బోకేటన్కి 2 హైడ్రోజన్ ఉంటుంటే అవి ప్రైమరీ అవుతుంది, 1 హైడ్రోజన్ ఉంటే సెకండరీ అవుతుంది, ఎటువంటి హైడ్రోజన్ లేకపోతే టెర్షియరీ అవుతుంది. ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, 1 హైడ్రోజన్ ఉంది, కాబట్టి ఇది ఏమవుతుంది సెకండరీ కార్బోకేటన్. వాట్ ఈస్ ద ఇంటర్మీడియట్ ఫార్మ్డ్ ఇన్ మార్కునికోవ్స్ రూల్ అంటే కార్బోకేటన్స్ ఆర్ ద ఇంటర్మీడియట్. ఓకే, దిస్ ఇంటర్మీడియట్కి ఏం ఫామ్ చేస్తున్నాం, దేంతో రియాక్ట్ చేస్తున్నాం, H ప్లస్ అండ్ Br మైనస్. Br మైనస్ అనేది ప్లస్ దగ్గర, మైనస్ అనేది ప్లస్కి మైనస్కి బాండ్ ఫామ్ అయితే మన ప్రోడక్ట్ ఏమవుతుంది, CH3 బాండ్ CH బాండ్ Br బాండ్ CH3. ఓకేనా, CH2కి H యాడ్ చేస్తే CH3 అనమాట. ఓకే, మనకి మేజర్ ప్రోడక్ట్, ఇది మేజర్ ప్రోడక్ట్ అన్నాం సార్. మరి మైనర్ ప్రోడక్ట్ కూడా ఫామ్ అవుతుంది కదా, ఎందువల్లంటే ఇది ఒక ఛాన్స్ అనమాట, ఇది ఒక రూట్. ఎప్పుడు ఈ డబుల్ బాండ్ అనేది టువర్డ్స్ మనకి CH2 సైడ్ కింద మనకి షిఫ్ట్ అయినట్లయితే మనకి వేరే పాసిబిలిటీ కూడా ఉంది కదా, అదేంటో చూద్దాం, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఫస్ట్ ప్రోడక్ట్ ఏమైంది, CH3 బాండ్ CH బాండ్ CH3 బాండ్ Br. మేజర్ అనేది మైనర్ అనేది అందాక పక్కన పెడదాం. ఓకేనా, ఫస్ట్ 2 పాసిబుల్ ప్రొడక్ట్స్ అనేవి వేద్దాం, అప్పుడు ఏది మేజర్ అనేది డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వన్ ఏమవుతుంది, నెక్స్ట్ ప్రోడక్ట్ CH3 బాండ్ CH డబల్ బాండ్ CH2 ప్లస్ HBr. ఇక్కడ పాసిబిలిటీ ఏంటి, ప్రీవియస్ దాంట్లో ఇటు సైడ్ షిఫ్ట్ అయింది కాబట్టి ఇప్పుడు డబుల్ బాండ్ అనేది ఇటు సైడ్ షిఫ్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, CH3 బాండ్ CH delta minus partially negative charge and CH2 having the partially positive charge. ఇక్కడ ఈ కార్బోకేటన్ ఏమవుతుంది, పార్షియల్ తీసేద్దాం, నెగిటివ్ అండ్ పాజిటివ్ అనమాట. ఈ కార్బోకేటన్ ఏమవుతుంది, 2 హైడ్రోజన్స్ ప్రెసెంట్ అంటే ఏమవుతుంది ప్రైమరీ కార్బోకేటన్. ఓకేనా, ఈ ప్రైమరీ కార్బోకేటన్కి ఏం యాడ్ చేస్తున్నాం, HBr, దట్ మీన్స్ డిసోసియేటెడ్ యాజ్ H ప్లస్ అండ్ Br మైనస్. Br మైనస్ అనే పాజిటివ్ దగ్గర, H ప్లస్ అనేది మైనస్ దగ్గర అటాచ్ అయితే ఏం ఫామ్ అవుతుంది, CH3 బాండ్ CH2 బాండ్ CH2 బాండ్ Br. సరే ఇక్కడ ఓకే, సెకండ్ ప్రోడక్ట్ కూడా ఫామ్ అయింది, ఏంటి H3C బాండ్ CH2 బాండ్ CH2 బాండ్ Br. ఓకే సార్, 2 పాసిబుల్ ప్రొడక్ట్స్ అనేవి 2 పాసిబుల్ వేస్ ఉన్నాయి కాబట్టి అన్సిమెట్రికల్లో 2 ప్రొడక్ట్స్ ఫామ్ అయ్యాయి. ఇందులో మేజర్ ఏంటి మైనర్ ఏంటి అని అడుగుతాడు. వాట్ ఈస్ ద మేజర్ ప్రొడక్ట్ ఇన్ మార్కునికోవ్స్ రూల్ అని అడుగుతాడు. మేజర్ ప్రొడక్ట్ అనేది దేని ద్వారా చెప్తాం అంటే ఇక్కడ ఫామ్ అయినటువంటి కార్బోకేటన్ ద్వారా చెప్తాం అన్నమాట. ఓకేనా, మనకి కార్బోకేటన్స్లో స్టెబిలిటీ అనేది ఏ విధంగా ఉంటుంది, టెర్షరీ గ్రేటర్ దెన్ సెకండరీ గ్రేటర్ దెన్ ప్రైమరీ గ్రేటర్ దెన్ మెథైల్ గ్రూప్. సో దీని ప్రకారం ఏమవుతుంది, మనకి ఇక్కడ సెకండరీ కార్బోకేటన్ ఫామ్ అయింది, అండ్ నెక్స్ట్ ఇది ఫస్ట్ వే అనమాట. దిస్ ఈజ్ రూట్ 1 అనుకుందాం, అండ్ దిస్ ఈజ్ రూట్ 2, ఇది రూట్ 2 అనుకుందాం. రూట్ 1లో ఏం ఫామ్ అయింది, సెకండరీ కార్బోకేటన్ ఫామ్ అయింది, హియర్ ఇట్ ఈస్. అండ్ రూట్ 2లో ఏమైంది, ప్రైమరీ కార్బోకేటన్ ఫామ్ అయింది. ఏజ్ స్టేబుల్ సెకండరీ కాబట్టి, సో సెకండరీ ద్వారా వచ్చినటువంటి ప్రోడక్ట్ అనేది మేజర్ అవుతుంది, అండ్ ప్రైమరీ కార్బోకేటన్ ద్వారా వచ్చిన ప్రోడక్ట్ అనేది మైనర్ అవుతుంది. ఓకేనా, ఈ విధంగా మేజర్ మైనర్ అనేది ప్రీడామినేట్ చేస్తూ ఉంటాయి. ఐ హోప్ మార్కునికోవ్స్ రూల్ is clear to you. Now let us explain the anti-Markovnikov's rule. Anti-Markovnikov's rule. This reaction undergoes ఏ విధంగా అవుతుంది, free radical chain reaction mechanism.
ఓకేనా? ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ ఏంటి అన్సిమెట్రికల్ సేమ్ ఉంటాయి. ఇక్కడ ఎక్స్ట్రాగా ఏముంటుందంటే పెరాక్సైడ్స్ అనమాట. పెరాక్సైడ్స్ అనేవి ఇనిషియేషన్ కింద యాక్ట్ అవుతూ ఉంటాయి. ఓకేనా? ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ జనరల్ రియాక్షన్ వేద్దాం. CH3 బాండ్ CH డబల్ బాండ్ CH2 ఓకేనా? CH2 in the presence of HBr react with HBr in the presence of peroxides. ఇక్కడ పెరాక్సైడ్స్ కింద ఏం చేస్తాం అంటే ఒక జనరల్ పెరాక్సైడ్ తీసుకుంటాం. ఆర్ పెరాక్సైడ్ గ్రూప్ అంటే ఐడియా ఉందనుకుంటున్నాను. హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది ఆల్రెడీ మీరు హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్లో వినే ఉంటారు. H2O2 హైడ్రోజన్ పెరాక్సైడ్. ఇక్కడ ఆర్ ప్లేస్లో హైడ్రోజన్ పెట్టుకోవచ్చు, మెథైల్ గ్రూప్స్ ఏవైనా పెట్టుకోవచ్చు. ఓకేనా? అండ్ ప్రొడక్ట్స్ అనేవి ఏంటి 2 పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట. ఓకేనా? 2 పాసిబుల్ ప్రొడక్ట్స్ అనేవి మెకానిజం వేసిన తర్వాత ఇక్కడ రిప్రజెంట్ చేయొచ్చు. దిస్ ఈజ్ త్రూ రూట్ 1 అండ్ దిస్ ఈజ్ త్రూ రూట్ 2. ఓకేనా? Now let us see the first mechanism. ఓకే, ఇందులో ఏంటంటే మెకానిజం డిస్కస్ చేద్దాం. ఇందులో 3 స్టెప్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఫస్ట్ స్టెప్ ఏంటి? ఇనిషియేషన్. ఇనిషియేషన్లో ఏమవుతుందంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది రాడికల్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియేషన్ ఏమవుతుంది? ఇక్కడ మనం తీసుకున్నాం కదా పెరాక్సైడ్ అనేది ఆర్ బాండ్. ఇక్కడ ఆర్ ప్లేస్లో ఏమైనా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు హైడ్రోజన్ అయింది అనుకోండి, హైడ్రోజన్ పెరాక్స్ అవుతుంది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు మెథైల్, తర్వాత ఆర్ ఈజ్ ఈక్వల్ టు బెంజైల్ కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా? అప్పుడు బెంజాయిల్ పెరాక్సైడ్ అవుతుంది. C6H5 కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జస్ట్ అందుకని ఆర్ అని రిప్రజెంట్ చేస్తాను. ఇప్పుడు ఈ పెరాక్సైడ్ అనేది లైట్ అండ్ హీట్ గుంట పాస్ అయితే ఏమవుతుంది? ఇక్కడ బాండ్ అనేది బ్రేక్ అయ్యి రాడికల్స్ ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ హియర్ 2 moles ఆఫ్ RO 2 moles ఆఫ్ ఏమైంది? ఆల్కాక్సీ రాడికల్స్ అని ఫామ్ అయ్యాయి. ఓకేనా? హియర్ డబల్ బాండ్ 2 lone pairs అండ్ హియర్ 1 రాడికల్. దీన్ని ఏమేంటి? ఆల్కాక్సీ రాడికల్ అనమాట. ఇది ఏమవుతుంది? ఈ రాడికల్స్ అనేవి ఇనిషియేషన్ కింద యూస్ అవుతూ ఉంటాయి అనమాట. ఈ రాడికల్స్ ఫామ్ అయ్యాయి కదా, వన్ రాడికల్, ఇక్కడ 2 రాడికల్స్ ఉన్నాయి కాబట్టి 1 రాడికల్ తీసుకుందాం. ఓకేనా? 1 రాడికల్ తీసుకొని బీలో ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇనిషియేషన్లో ఇది ఫస్ట్ స్టెప్ అనుకుందాం, ఏ అనుకుందాం, అండ్ నెక్స్ట్ జరిగేది బి. ఇప్పుడు వన్ ఆఫ్ దీస్ రాడికల్ దట్ మీన్స్ ఆర్ బాండ్ 2 lone pairs 1 radical is reacted with హెచ్బిఆర్తో రియాక్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఇది డిసోసియేట్ అవుతుంది కదా. ఈ బాండ్ అనేది రాడికల్ కింద ఎలా డిసోసియేట్ అయితే ఏమవుతుంది? ఇక్కడున్న రాడికల్ బాండ్ ఫామ్ అయ్యి ఆల్కహాల్ అనేది ఫామ్ చేస్తుంది. ఓకే, ఆల్కైల్ ఆల్కహాల్ అండ్ బిఆర్ రాడికల్. హియర్ బిఆర్ రాడికల్ అనమాట. దీన్ని ఏం రాస్తాం? బ్రోమిన్ రాడికల్ అనేది మనకు జనరేట్ అయింది. ఓకేనా? దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ఇనిషియేషన్ అనమాట. ఇనిషియేషన్లో 2 స్టెప్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి. ఇనిషియేషన్ వచ్చింది కదా మనకు, బిఆర్ రాడికల్ అని వచ్చింది. ఇప్పుడు ప్రొపగేషన్లో చూద్దాం ప్రొపగేషన్ అనేది ఏ విధంగా ఉంటుందో. ప్రొపగేషన్ ఇక్కడ 2 పాసిబిలిటీస్ అన్నాం కదా, ఒకసారి చూద్దాం. ప్రొపగేషన్ ఇది సి స్టెప్ కింద రాసుకుందాం. H3C బాండ్ CH. ఇదేంటి? అన్సిమెట్రికల్ కీటోన్. మనకేంటి? ఇక్కడ ఫామ్ అయినటువంటి బిఆర్ రాడికల్ ఉంది కదా, ఇక్కడ ఫామ్ అయిన ఈ బిఆర్ రాడికల్ 2 చాయిస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈ సైట్ అయినా అటాచ్ అవ్వచ్చు, ఇక్కడైనా కూడా అటాచ్ చేయొచ్చు. ఈ బిఆర్ రాడికల్కి 2 సైడ్స్ ఉన్నాయన్నమాట. 2 సైడ్స్ ఫర్ బ్రోమిన్ అటాచ్మెంట్కి 2 సైడ్స్ ఉన్నాయి. ఓకేనా? ఇది దిస్ ఈజ్ నేమ్డ్ యాజ్ రూట్ 1 అండ్ దిస్ ఈజ్ నేమ్డ్ యాజ్ రూట్ 2 కింద రాసుకుందాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది CH డబల్ బాండ్ CH2 అనేది రాడికల్ కింద డిసోసియేట్ అయింది అనుకోండి. ఓకే, ఇలాగ రాద్దాం. రూట్ 1 అనేది రాద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ H3C బాండ్ CH బాండ్ CH2 రాడికల్. ఫర్ ఎగ్జాంపుల్ రూట్ 1లో బిఆర్ రాడికల్ అనేది ఇక్కడ అటాచ్ అయింది అనుకోండి, మనకేం ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది? H3C బాండ్ CH బాండ్ బిఆర్ బాండ్ CH2 రాడికల్. ఓకేనా?
ఈ రాడికల్ అనేది ఏంటి? ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ అంటే మనకు అర్థమైపోతుంది కదా! 2 హైడ్రోజన్స్ ఉన్నాయంటే దిస్ ఈజ్ ప్రైమరీ రాడికల్. ఓకేనా? ఓకే. అండ్ నెక్స్ట్ వన్ బై రూట్ 2 ద్వారా ఏమవుతుంది? ఇక్కడ ఆల్రెడీ సేమ్ టు సేమ్ డిసోసియేట్ అవుతుంది. అంటే H3C బాండ్ CH బాండ్ CH2 రాడికల్. ఇఫ్ దిస్ బ్రోమిన్ ఈస్ అటాచ్ ఇన్ దిస్ వే, అంటే C1 దగ్గర అటాచ్ అయిందనుకోండి, దీన్ని నేమింగ్ ఇద్దాం. ఇది C1, ఇది C2. ఫస్ట్ దాంట్లో ఏమైంది? C1 దగ్గర బ్రోమిన్ అటాచ్ అయింది. ఇక్కడ C1, C2 కింద రాసుకున్నట్లయితే ఇప్పుడు సెకండ్ రూట్ 2లో ఏమవుతుంది? C2 కార్బన్ దగ్గర అటాచ్ అవుతుంది. సో ప్రొడక్ట్ అనేది ఏం ఫామ్ అవుతుంది? CH3 బాండ్ CH రాడికల్ బాండ్ CH2 బాండ్ Br. మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఈ రాడికల్ ఏంటవుతుంది? సెకండరీ రాడికల్ అవుతుంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే కార్బోకాటన్స్ అండ్ రాడికల్స్ ఫాలో వస్తే ఆర్డర్ ఏం ఫాలో అవుతాయి? టెర్షరీ గ్రేటర్ దెన్, సెకండరీ గ్రేటర్ దెన్, ప్రైమరీ గ్రేటర్ దెన్, మెథైల్ రాడికల్స్ అనేవి ఆర్డరే ఫాలో అవుతుంది. మన సేమ్ యాజ్ కార్బోకాటన్స్ ఏ విధంగా ఉన్నాయో అదే ఆర్డర్ ఫాలో అవుతుంది స్టెబిలిటీ పరంగా. ఓకే, అప్పుడు ఏమవుతుంది? అమాంగ్ ద రూట్ 1, రూట్ 2లో ఏ రాడికల్ అనేది స్టేబుల్గా ఉంటుంది? సెకండరీ రాడికల్ అనేది స్టేబుల్గా ఉంటుంది. సో సెకండరీ రాడికల్ వచ్చే ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ అనేది ప్రీడామినెంట్స్ దెన్ ప్రైమరీ రాడికల్ అవుతుంది అనమాట. ఓకేనా? లాస్ట్ స్టెప్ చూద్దాం. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ సింప్లీ ఏం యాడ్ చేస్తాం? H+ ఉన్నది కదా, H రాడికల్ అనేది యాడ్ చేసేయాలన్నమాట. ఇప్పుడు H రాడికల్ అనేది అటాచ్ అవుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ CH3 బాండ్ CHBr బాండ్ CH2 ఒక H రాడికల్ అంటే CH3. ఓకేనా? అండ్ ఇక్కడ కూడా సేమ్ యాడ్ చేసినట్లయితే ఏమవుతుంది? H3C బాండ్ CH2 బాండ్ CH2 బాండ్ Br. ఇక్కడ ఈ ప్రొడక్ట్ అనేది సెకండరీ రాడికల్ ద్వారా వచ్చింది కాబట్టి ఏమవుతుంది? మేజర్ ప్రొడక్ట్ అవుతుంది. ఇది ప్రైమరీ రాడికల్ ద్వారా వచ్చింది కాబట్టి మైనర్ ప్రొడక్ట్ అవుతుంది అనమాట. మనం అబ్జర్వ్ చేసినట్లయితే మార్కోనికాఫ్స్ రూల్లో ఇది ఇక్కడ మనకి యాంటీ మార్కోనికాఫ్స్ రూల్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది మైనర్ ప్రొడక్ట్ ఇన్ మార్కోనికాఫ్స్ రూల్, ఇది మేజర్ ప్రొడక్ట్ ఇన్ మార్కోనికాఫ్స్ రూల్లో. ఏమవుతుంది? ఆపోజిట్గా యాంటీ మార్కోనికాఫ్స్ రూల్కి వచ్చేసరికి ఏవైతే మార్కోనికాఫ్స్ రూల్లో మేజర్ ప్రొడక్ట్ అయింది ఇది మైనర్ ప్రొడక్ట్ అవుతుంది. ఇక్కడ మైనర్ ప్రొడక్ట్ అనేది మార్కోనికాఫ్స్ రూల్లో మేజర్ ప్రొడక్ట్ అవుతుంది అనమాట. ఈ యొక్క డిఫరెన్సియేషన్ అనేది మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? సింపుల్గా మార్కోనికాఫ్స్ యాంటీ మార్కోనికాఫ్స్ రూల్ అనేది ఏ విధంగా ప్రొడక్ట్స్ ఫామ్ ఇంకా ఇక్కడ మళ్ళీ స్టార్టింగ్ వచ్చినట్లయితే చూసారు కదా, మార్కోనికాఫ్స్ రూల్ ద్వారా వచ్చిన ప్రొడక్ట్ ఏంటి? ఇది మేజర్ అవుతుంది. ఎందుకు మేజర్ అవుతుందో అర్థమైంది అనుకుంటున్నాను. యాంటీ మార్కోనికాఫ్స్ ద్వారా ఆ రూల్ ద్వారా ఇది ఎందుకు మేజర్ ప్రొడక్ట్ అయిందో అర్థమైంది అనుకుంటున్నాను త్రూ మెకానిజమ్స్ ద్వారా. ఓకేనా? ఐ హోప్ దిస్ కాన్సెప్ట్ ఈస్ క్లియర్ టు యూ. ఇప్పుడు ఎన్సీఆర్టీ స్లైడ్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్కి వెళ్దాం. ఓకే, ఇక్కడ మేజర్ ప్రొడక్ట్ మైనర్ ప్రొడక్ట్ ఎందుకు వేసాడు అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ ఆ కాన్సెప్ట్ అనేది క్లియర్ అయిపోయింది. మార్కోనికాఫ్స్ అండ్ యాంటీ మార్కోనికాఫ్స్ రూల్ అనేది క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఓకేనా? ఈ విధంగా మెకానిజం అనేది ఒకసారి చూడండి. క్లియర్గా చూస్తే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ మెకానిజం అనేది మొత్తం అంతా చూడండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ వీలైతే నోట్స్ కూడా రన్నింగ్ నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి. మెకానిజమ్స్ కాబట్టి మనకి ఇంకా టైం ఉంది కదా, 12 months ఉంది కాబట్టి ఇప్పుడు నీట్గా మెకానిజమ్స్ అవి రాసుకున్నాం అనుకోండి, మన సెకండ్ రివిజన్ థర్డ్ రివిజన్కి వచ్చేసరికి ఇంకా జస్ట్ అలా చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. మనకి మెకానిజం అడిగితే ఏంటవుతుంది, ఎందుకు మేజర్ ప్రోడక్ట్ వచ్చింది, ఎందుకు మైనర్ ప్రోడక్ట్ వచ్చింది అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? అలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? నీట్గా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకొని మెకానిజమ్స్ అనేది రాసుకుంటే ఈజీగా అయిపోద్ది. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటి? ఎడిషన్ ఆఫ్ హాలోజన్స్ ఎడిషన్ జరిగినప్పుడు ఏ విధంగా ఉంటుంది? ఓకేనా? ఎడిషన్ ఆఫ్ హాలోజన్స్ టు డబుల్ బాండ్ అనమాట. ఓకే, దీని మెకానిజం కూడా ఒకసారి చూద్దాం. దీని మెకానిజం ఇక్కడ చూద్దాం. ఇది రఫ్ చేసేద్దాం. మెకానిజమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఎగ్జామ్ ముందు దగ్గర చేసి మెకానిజమ్స్ అనేవి అర్థం ఏంటంటే కన్ఫ్యూజన్గా ఉంటుంది మనకి. టైం తక్కువ ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ ముందర అప్పుడు మెకానిజమ్స్ కాకుండా ఇప్పుడు నుండి ప్రతి మెకానిజం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే పేపర్ అనేది టఫ్ ఉండొచ్చు, ఈజీ ఉండొచ్చు, మనం దేనికైనా సరే రెడీగా ఉండాలి. ఓకేనా? అందువల్ల మెకానిజం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనుకోండి, ఇది ఫస్ట్ రీడింగ్ అంటారు. ఈ ఫస్ట్ రీడింగ్లో మెకానిజమ్స్ అయిపోయాయి అనుకోండి, సెకండ్ రీడింగ్లో ఇంకా ఈజీగా అయిపోతుంది అనమాట రీడింగ్స్ అనేవి. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు?
C double bond C bond hydrogen అంటే ఒక ఆల్కీన్ కి హాలోజన్స్ యాడ్ చేస్తే అంటే Br2 గాని Cl2 గాని యాడ్ చేస్తే ఏమవుతుంది ద ప్రెసెన్స్ ఆఫ్ CCl4 ఓకేనా మనం ఇక్కడ ఒక పాయింట్ అబ్జర్వ్ చేయాలి వై CCl4 ఈజ్ యూస్డ్ సార్ అంటే Br2 అనేది మనకు తెలుసుకోవాలి కదా రియేజెంట్ ఎందుకు CCl4 యూజ్ చేస్తున్నాను Br2 అనేది CCl4లో స్టేబుల్గా ఉంటుంది కాబట్టి అందువల్ల ఈ కాంపౌండ్ కాంబినేషన్ తీసుకుంటాం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ Br2 అండ్ వాటర్ కాంబినేషన్ తీసుకున్నాం అనుకోండి Br2 అనేది వాటర్లో అన్స్టేబుల్గా ఉంటుంది అనమాట ఓకేనా వేర్ యాజ్ ఇన్ కేస్ ఆఫ్ Br2 అనేది CCl4లో స్టేబుల్గా ఉంటుంది కాబట్టి ఈ కాంబినేషన్ అనేది ప్రిఫరబుల్ అండ్ దిస్ కాంబినేషన్ ఈస్ నాట్ ప్రిఫరబుల్ ప్రొడక్ట్స్ అనేవి కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయి వాటర్ తీసుకుంటే ఓకేనా వై Br2 CCl4 ఎందుకు తీసుకున్నా అనేది అర్థమైంది అనుకుంటాం ఓకే నెక్స్ట్ ప్రొసీడ్ అవుదాం ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దిస్ బాండ్ ఈస్ షిఫ్టెడ్ టువర్డ్స్ దిస్ సైడ్ ఇట్ సైడ్ షిఫ్ట్ అయినా పర్లేదు ఎందుకంటే ఇదేంటి ఈ ఆల్కిన్ నేమ్ ఏంటి సిమ్మెట్రికల్ ఆల్కీన్ సార్ సిమ్మెట్రికల్ అన్సిమ్మెట్రికల్ ఎలా తెలుస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేన్ అనేది పాస్ చేశారనుకోండి ఈ రెండు కూడా ఏమన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కట్ చేసాం అనుకోండి ఫర్ ఇలా ఒక ఏం పెడతాం ఒక ఆబ్జెక్ట్ ఏదో పెట్టాం ఈ రెండు చూడడానికి ఎలా ఉన్నాయి సిమిలర్గా ఉన్నాయి కదా అలాంటి వాటిని సిమ్మెట్రికల్ ఆల్కీన్స్ అంటారు అనమాట ఓకేనా ఇప్పుడు ఇది దిస్ ఈజ్ హ్యావింగ్ ద డెల్టా నెగిటివ్ అండ్ డెల్టా పాజిటివ్ అవుతుంది ఇక్కడ Br2 ఏ విధంగా రాసుకోవచ్చు Br బాండ్ Br this negative charge attack on this Br and this Br minus good living group కాబట్టి Br minus కింద పోతుంది అప్పుడు ఏం ఫామ్ అవుతుంది C bond hydrogen having the positive charge bond hydrogen bond Br having the 3 lone pair of electrons ఓకేనా హియర్ ఏమైంది Br దగ్గర లోన్ పేర్స్ ఉన్నాయి ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది డొనేట్స్ వన్ ఆఫ్ ఇట్స్ లోన్ పేర్ డొనేట్ చేసింది అనుకోండి ఏమవుతుంది C బాండ్ హైడ్రోజన్ హియర్ బాండ్ హైడ్రోజన్ Br హ్యావింగ్ ది 4 లోన్ పేర్స్ ఇందువల్ల 1 లోన్ పేర్ డొనేట్ చేసింది కాబట్టి ఏమవుతుంది పాజిటివ్ ఛార్జ్ అనమాట దీన్ని ఏమంటారంటే బ్రోమోనియం అయాన్ కింద రాసుకుంటాం ఓకేనా ఇప్పుడు మనకి ఫస్ట్లో ఈ రిలీజ్ అయిపోయింది Br మైనస్ కింద పోయింది కదా ఫర్ ఎగ్జాంపుల్ ఈ Br మైనస్ అనేది ఈ కార్బన్ సైడ్ అటాక్ చేసింది అనుకోండి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి ఇటు సైడ్ అయినా అటాక్ చేయొచ్చు ఇది సిమెట్రికల్ కాబట్టి ప్రాబ్లం లేదు అన్సిమెట్రికల్ అయితే ప్రాబ్లం ఉంటుంది అనమాట ఓకేనా ఇక్కడ ఎటు సైడ్ అయినా ఈ కార్బన్ దగ్గర అయినా అటాక్ అవ్వచ్చు ఈ కార్బన్ దగ్గర అయినా అటాక్ అవ్వచ్చు అనమాట సో ప్రొడక్ట్ ఏం ఫామ్ అవుతుంది ప్రొడక్ట్ చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్బన్ సైడ్ అటాక్ అయింది అనుకోండి దిస్ బాండ్ ఈస్ షిఫ్టెడ్ టువర్డ్ దిస్ సైడ్ నెగిటివ్ పాజిటివ్ న్యూట్రల్ అయిపోతుంది సో ప్రొడక్ట్ ఏం ఫామ్ అవుతుంది C బాండ్ హైడ్రోజన్ బాండ్ Br అదేవిధంగా C బాండ్ హైడ్రోజన్ బాండ్ Br ఎప్పుడైతే కార్బన్స్ అనేవి 2 కార్బన్స్ ఉన్నాయి అడ్జసెంట్ ఉన్నాయి దానికి హాలోజన్స్ అటాచ్ అయి ఉన్నాయి పక్కన వీటిని ఏమంటారు ఎగ్జాక్ట్లీ విసినల్ హ్యాలైడ్స్ అంటారు ఓకేనా వీటిని ఏమంటారు విసినల్ హ్యాలైడ్స్ అనేవి ఫామ్ అవుతుంది అనమాట దిస్ ఈస్ ద మెకానిజం ఆఫ్ ది అబో రియాక్షన్ ఈ రియాక్షన్ ఏదైతుందో దీనికి మెకానిజం ఓకేనా ఇప్పుడు లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం ఎప్పుడైతే ఇన్ ద ల్యాబొరేటరీ ద ఎడ్స్ నో బ్రోమిన్ ఇన్ CCl4 టు అన్ ఆల్కీన్ ఎప్పుడైతే ఈ ఆల్కీన్కి Br2 and CCl4 యాడ్ చేసాం అనుకోండి రిజల్టింగ్ ఇన్ డిశ్చార్జ్ ఆఫ్ రెడ్డిష్ బ్రౌన్ కలర్ ఆఫ్ బ్రోమిన్ కాన్స్టిట్యూయెంట్స్ అండ్ ఇంపార్టెంట్ మెథడ్ ఫర్ ద డిటెక్షన్ ఆఫ్ డబుల్ బాండ్ ఇన్ మాలిక్యూల్ రెడ్డిష్ బ్రోమిన్ కలర్ అనేది ఎప్పుడైతే మనకి రిలీజ్ చేసిందో మనం ఏం కనిపెట్టవచ్చు ఇది డబుల్ బాండ్ ప్రెజెంట్ అయ్యింది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అన్నోన్ ఆర్గానిక్ కాంపౌండ్ ఉందండి ఇందులో డబుల్ బాండ్స్ ఉన్నాయో లేదో తెలుసుకోవాలనుకున్నారు అనుకో ఈ అన్నోన్ కాంపౌండ్కి ఆర్గానిక్ కాంపౌండ్కి Br2 అండ్ CCl4 యాడ్ చేసినప్పుడు రెడ్డిష్ బ్రౌన్ కలర్ అనేది ఎపిర్ అయింది అనుకోండి సో మనం ఏమైనా స్టేట్ చేయొచ్చు ద ప్రెజెన్స్ ఆఫ్ డబుల్ బాండ్స్ అనేవి ఉన్నాయని మనం స్టేట్ చేయొచ్చు అనమాట సో ఇది మెథడ్ ఎందుకు ఉపయోగిస్తుంది మన గివెన్ అన్నోన్ కాంపౌండ్ అనమాట ఇది మనకు తెలియలేదు ఇందులో డబుల్ బాండ్స్ ఉన్నాయో లేదో తెలియదు కదా అన్నోన్ కాంపౌండ్కి Br2 CCl4 యాడ్ చేస్తే రెడ్డిష్ బ్రౌన్ కలర్ ఎప్పుడైతే వచ్చిందో ది ప్రెజెన్స్ ఆఫ్ డబుల్ బాండ్స్ ఉన్నాయని తెలుస్తుంది అనమాట రిజల్ట్స్ ఇన్ ద సెన్సెస్ ఆఫ్ విసినల్ డైబ్రోమేట్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి విచ్ ఈస్ కలర్లెస్ ఈ ఫామ్ అయిన కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో కలర్లెస్ కాంపౌండ్స్ కింద
వస్తుంటాయి అన్నమాట. ఓకేనా? ఐ హోప్ దిస్ వీడియో ఇస్ క్లియర్ టు యూ. ఈ వీడియోలో మొత్తం మనం ఫ్రమ్ ఆల్కేన్స్ బై ఫ్రీ రాడికల్ మెకానిజం చూసాం. ఫ్రమ్ ఆల్కేన్స్ చూసాం. మార్కోనిక్ అండ్ యాంటీ మార్కోనిక్ రూల్ అండ్ అన్సిమెట్రికల్, సిమెట్రికల్ ఆల్కేన్స్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఎడిషన్ ఆఫ్ హాలోజన్స్ దీని మెకానిజం కూడా చూసాం. ఓకేనా? ఈ వీడియో అనేది మీకు క్లియర్ అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ అప్డేట్స్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ కామెంట్ ఇన్ వాట్సాప్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంది. డైరెక్ట్ వాట్సాప్ చేసినా పర్లేదు. ఓకేనా? థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.